గోడ బతుకు చూరులల్ల జాజు గురుతులుంటాయి, పరిగేరిన చేన్ల ఓలి పాల పిట్టలుంటాయి. గుడిసె కొప్పు శిఖం మీన గోగు పువ్వులుంటాయి, అణువణువున దుఃఖాలు అడుగడుగున సాహసాలు. తెలంగాణ మట్టి త్యాగాలకు పట్టి, తెలంగాణ మట్టి త్యాగాలకు పట్టి. మట్టి సౌరభాల మునిగి మాట్లాడతాం పెట్టి పుట్టి. వినగలిగే నెనరుంటే వినిపిస్తాం గుండె తట్టి. తెలంగాణ మట్టి త్యాగాలకు పట్టి. తెలంగాణలో సాగిన రాజ్యహింసని ఒక చరణంలో సిద్ధారెడ్డి గారు ఎంత 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 దుఃఖభరితంగా చెప్పినారంటే దాన్ని నాకు ఎప్పుడు ఆ వాక్యం గుర్తొచ్చినప్పుడల్లా కళ్ళు చెమరుస్తాయి. అంటే ఈ తెలంగాణ స్వభావాన్ని, తెలంగాణ చరిత్రని, తెలంగాణ అనుభవించిన దుఃఖాన్నంతా ఒడిసిపట్టిన పాటలు రాశారు సార్. ఎత్తుంపుల పల్లెలల్ల ఇనుప పాదముంటది, కాల్పులల్ల తూట్లు వడ్డ కట్టె తలుపులుంటాయి. ఇది నేను నిజంగా చూసిన, దర్శించిన దృశ్యం ఇది. మా చందలాపూర్ అని ఊరు, ఆ ఊళ్ళో ఒక మిలిటెంట్ ఆయన చంపేస్తే, ఆయన ఇంట్లో దాక్కున్నాడంటే కాలిస్తే ఆ తలుపుకు వెళ్ళి బుల్లెట్ తాకి సార్ ఆ పాట రాసినాడు. ఆ దృశ్యం కూడా చూసినాను. ఆ సందర్భంలో తెలంగాణ అనుభవించిన దుఃఖాన్ని ఎంత హృదయ దగ్నంగా రాసినారంటే సారు. కాల్పులల్ల తూట్లు వడ్డ కట్టె తలుపులుంటాయి, గాయపడిన బాలింతల పాలమరకలుంటాయి, పట్టుబడని లౌక్యం పాలుపోని కోపం. తెలంగాణ మట్టి త్యాగాలకు పట్టి. గోడ బతుకు చూరుల మా మట్టి సౌరభాల మునిగి మాట్లాడతాం పెట్టి పుట్టి. వినగలిగే నెనరుంటే వినిపిస్తాం గుండె తట్టి. తెలంగాణ మట్టి త్యాగాలకు పట్టి. చాలా చాలా భావచిత్రాలు ఉంటాయి దాంట్లో, ఆ పాటలో. అట్లా అంటే తెలంగాణ తత్వాన్ని అత్యద్భుతంగా తన కవిత్వంలో ప్రదర్శించినటువంటి కవి. ఆయన ప్రభావం నా మీద తీవ్రమైంది. అంటే ఆయన లేకుండా ఉద్యమంలోకి నేను ప్రవేశించేవాడిని కాదు. సామాజిక దృక్పథం సంతరించుకోవడానికి, ఉద్యమాల వెంట నడవడానికి, ఒక సమాజ అనుశీలన, ఒక పట్టింపు ఉండడానికి ఆయన కారణమయ్యారు. కవిత్వం యొక్క సార్థకత ఏమిటి, కళల యొక్క సార్థకత ఏమిటి, వాటికి సన్మానాలు సత్కారాలు ఇవి కాదు, ప్రజల మధ్యనే సార్థకత ఉంటుంది అనేది ఆయన మాకు నేర్పినటువంటి సంస్కారం. ఇక సభలో చాలామంది మా విఆర్ విద్యార్థి గారు, ఆయన సైన్యంలో పనిచేశారు. సైన్యంలో పనిచేసిన విద్యార్థి గారు చెప్పారు, మనకు 15 ఆగస్టు ఎంత గొప్పదో 2 జూన్ కూడా అంతే గొప్పదే అని. రామా చంద్రమౌళి గారు కాళోజీ అవార్డు గ్రహీత, రామాదేవి గారు విదుషిమణి, వాళ్ళు ఎంత అద్భుతమైన కవిత చదివారు. అంటే తెలంగాణ కవుల్లోనే అది ఉంది. ఆ సందర్భానికి తగినట్టు అంత ఉద్రిక్తంగా స్పందించగలిగినటువంటి తత్వం. పులుముడు కవిత్వం రాయరు, ఆ ఇది లేదు అసలే. కనుక అది నిటారుగా నిలబడము, నిగదీసి అడగడం, ఆ తత్వం తెలంగాణకి అది సహజాతంగా మారిపోయిందనమాట. అది ఎవరైనా కానీ అట్లా పలకవలసిందే. ఎందుకంటే ఇది సంక్షుభిత భూమి మొదటి నుంచి కూడా. ఇక్కడ కేవలం నేను ఒక కళలో మంచి మాస్టరీ చేసి అట్లా పీఠం మీద కూర్చుంటా అంటే కుదరదు. ఇక్కడ ప్రతి రచయిత యాక్టివిస్టే. ఒక్క సురవరం ప్రతాప్ రెడ్డిని చూడండి, ఎన్ని పనులు చేసినాడు ఆయన. ఆయన గొప్ప పండితుడు. ఓ విమర్శ వరకు, పాండిత్యం వరకు ఆయన పరిమితం కాలేదు. ఆయనే పత్రికను పెట్టినాడు. దానికి ఆయన సంపాదకుడిగానే కాదు, అన్ని పనులు ఆయనే చేసినాడు.
దానికి ఆయనే అటెండరు, ఆయనే ప్రూఫ్ రీడరు, ఆయనే సబ్ ఎడిటర్ అయ్యి అన్ని పనులు చేసినాడు ఆయన. అప్పుడు ఉర్దూ పత్రిక చంకలు పెట్టుకొని తిరగడం ఫ్యాషన్. అది కాదు, తెలుగు చదవండి అని నేర్పించడానికి నానా తంటాలు పడ్డాడు ఆయన, నానా అవస్థలు పడ్డాడు. మళ్ళీ ఆయన్నే తెలంగాణలో తెలుగు కవులు పూజ్యం అంటే బయలుదేరి ఊరూరు తిరిగి గోల్కొండ కవులు సచ్చికని సంతరించాడు ఆయన్నే. మళ్ళీ ఆయన్నే పరిశోధన చేశాడు. పండుగలు ఎందుకు అని నిజాం రాజు అడిగిందంటే హిందువుల పండుగలు అని చెప్పి పుస్తకం రాసినాడు. మళ్ళీ ఆయనే సాంఘిక చరిత్ర రాశాడు. మొట్టమొదటి సాంఘిక చరిత్రను తెలుగులో ఆయన్నే రాసినాడు. అంటే ఆంధ్ర ప్రాంతంలో ఒక గురజాడ అప్పారావు చేసిన పనిని, ఒక ముట్నూరి కృష్ణారావు చేసిన పనిని, ఒక కందుకూరు వీరేశలింగం చేసిన పనిని, ఒక మల్లంపల్లి సోమశేఖర శర్మ చేసిన పని, ఇంతమంది చేసిన పనిని సురవరం ప్రతాప్ రెడ్డి ఒక్కడు చేశాడు తెలంగాణ. అది చరిత్ర పరిశోధన కావచ్చు, అది పత్రికా రచన కావచ్చు, అది కవిత్వ రచన కావచ్చు. అటు హాస్టల్ వార్డెరుగా ఆయన వీర సావర్కర్ రాసిన పుస్తకం ఆయన హాస్టల్లో ఉంటే దాన్ని నిషిద్ధ పుస్తకం ఆ రోజు, ఆ పుస్తకం హాస్టల్లో ఉందని ఆయనను తీసేసినారు. అప్పటిగా ఆ పుస్తకం అసలు నిషిద్ధం, అది అసలు ఇంకా భారతదేశంలోకి రావడం కూడా అది ఆ నిషిద్ధ సందర్భంలో వచ్చింది. ఆ పుస్తకం అక్కడ లైబ్రరీలో ఉందని చెప్పి ఆయన తీసేసినారు. అట్లా నిలబడ్డవాడు ఆయన సురవరం ప్రతాప్. ఆ వారసత్వం తెలంగాణకు కొనసాగుతుంది ఇవాటికి కూడా. బహుశా కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్టు ఈ ధిక్కారము, తిరుగుబాటు, ప్రశ్నించటము, రేషం కలిగి ఉండడం అనే కవచకుండలాలతో తెలంగాణ కవి ఉన్నంతకాలం తెలంగాణ అస్తిత్వానికి ముప్పు వాటిల్లేదు. స్వరాష్ట్ర జెండా ఎగిరెనోయ్, కోట్లాది గుండెలు మురిసెనోయ్, తెలంగాణ తల్లి మోమున కొత్త కాంతులు విరిసెనోయ్, స్వరాష్ట్ర జెండా ఎగిరెనోయ్, అణువు అణువున పౌరుషత్వం, కణము కణమున సాహసత్వం, మాటలోన అమృతత్వం, మనసులోన సాధుతత్వం. అణువున పౌరుషత్వం, కణము కణమున సాహసత్వం, మాటలోన అమృతత్వం, మనసులోన సాధుతత్వం, వాసిగల్గిన తెలంగాణ వారసత్వం సోదరా, వాసిగల్గిన తెలంగాణ వారసత్వం సోదరా, వీర చరితల తలుచుకొని అమరగానము సేయరా, స్వరాష్ట్ర జెండా ఎగిరెనోయ్, కోట్లాది గుండెలు మురిసెనోయ్, తెలంగాణ తల్లి మోమున కొత్త కాంతులు విరిసెనోయ్, స్వరాష్ట్ర జెండా ఎగిరెనోయ్. జీవనదుల జీవిక, భూగర్భ గనుల పేటిక, హరిత వనముల వాటిక, శ్రమైక జీవన వేదిక. జీవనదుల జీవిక, భూగర్భ గనుల పేటిక, హరిత వనముల వాటిక, శ్రమైక జీవన వేదిక, సకల వనరుల తెలంగాణ సర్వము కోల్పోయరా, వలసవాదం చెరల చిక్కి వలవలా విలపించెరా, రాగవీణ తెలంగాణ రక్తధారల తడిసెరా, స్వరాష్ట్ర జెండా ఎగిరెనోయ్, కోట్లాది గుండెలు మురిసెనోయ్, తెలంగాణ తల్లి మోమున కొత్త కాంతులు విరిసెనోయ్. నీళ్లు నిధులు జారగొట్టి, కొలువులన్నీ కొల్లగొట్టి, కష్టజీవుల కడుపుగొట్టి, యువత కలలను పాతిపెట్టి. నీళ్లు నిధులు జారగొట్టి, కొలువులన్నీ కొల్లగొట్టి, కష్టజీవుల కడుపుగొట్టి, యువత కలలను పాతిపెట్టి, ద్రోహమే అధికారమయ్యి దోపిడిని సాగించెరా, గుండె రగిలిన తెలంగాణ తిరుగుబాటై ఎగిసెరా, వేలాది అమరుల ప్రాణత్యాగం స్థూపమై నిలిచిందిరా,
స్వరాష్ట్ర జెండా ఎగిరెనోయ్, కోట్లాది గుండెలు మురిసెనోయ్, తెలంగాణ తల్లి మోమున కొత్త కాంతులు విరిసెనోయ్. పెరిగి విరిగిన పోరు కెరటం పునర్జీవము పొందెరా, మేలుకొని మేధావిలోకం విత్తనాలెగజల్లెరా. పెరిగి విరిగిన పోరు కెరటం పునర్జీవము పొందెరా, మేలుకొని మేధావిలోకం విత్తనాలెగజల్లెరా. రాజకీయ పటిమ చాటుతూ ఉద్యమం ఉరికిందిరా, శాంతి పథమున క్రాంతి రథమై లక్ష్యమును చేరిందిరా. తరతరాల తపన తీరగా గమ్యమును ముద్దాడెరా, స్వరాష్ట్ర జెండా ఎగిరెనోయ్. వంచనే తల వంచుకున్నది, కుట్ర మొగమును దించుకున్నది. వంచనే తల వంచుకున్నది, కుట్ర మొగమును దించుకున్నది. కటిక చీకటి తప్పుకున్నది, కాంతి పురులను విప్పుకున్నది. వంచనే తల వంచుకున్నది, కుట్ర మొగమును దించుకున్నది. కటిక చీకటి తప్పుకున్నది, కాంతి పురులను విప్పుకున్నది. భారతావని ముద్దు బిడ్డై పుట్టినది నవరాష్ట్రము, స్వేచ్ఛ కోసం పోరిన తెలంగాణ వీర చరితము. భూమి పుత్రుల ధీర చరితలో సువర్ణాక్షర లిఖితము. స్వరాష్ట్ర జెండా ఎగిరెనోయ్, కోట్లాది గుండెలు మురిసెనోయ్, తెలంగాణ తల్లి మోమున కొత్త కాంతులు విరిసెనోయ్. స్వరాష్ట్ర జెండా ఎగిరెనోయ్. ఉద్విగ్నభరితమైనటువంటి సందర్భం తెలంగాణ రాష్ట్ర అవతరణ అనేది. తమ న్యాయమైన హక్కుల కోసం, రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల కోసం ఈ నేలను రక్తంతో తడిపిన చరిత్ర తెలంగాణది. మా ఉద్యోగాలకు మాకు కావాలని నెత్తురుగార్చిన చరిత్ర ఎవరికి లేదు. మా నేల మీద పారుతున్న నీళ్లు మేము తాగాలి. తలాపున పారుతాంది గోదారి, మనసేను మనసెలక ఎడారి. రైతన్నా నీ బతుకు అమాసా, ఎంటి పీసి జుత్తాంది తమాషా. సదాశివుడు విజయానంద్ వాళ్ళ తండ్రి ఎంత అద్భుతంగా రాసినాడు. ఒక్క పల్లవిలో పట్టుకున్నాడు ఆయన. తలాపున పారుతాంది గోదారి, నీ సేను నీ సెలక ఎడారి. తెలంగాణ దుఃఖమంతా అయిపోయింది ఆ ఒక రెండు వాక్యాలలో. అంత అద్భుతంగా పట్టుకున్నాడు. జయశంకర్ గారు ఎప్పుడు అనేది, ఈ దఫా ఉద్యమం నీళ్లల్లో పుట్టిన నిప్పు అనేది. ఆయన నీళ్లల్లో పుట్టిన నిప్పు అని చెప్పేది. కనుక అట్లు దానికోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర ఇంకెవరికి లేదు. మా నీళ్ళు ఇవాళ ఆయన వచ్చి అంటున్నాడు కదా, గాంధీ విగ్రహాలు ఉండొచ్చు, గుజరాత్ వాళ్ళ విగ్రహాలు ఉండొచ్చు, కానీ ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు ఉండొద్దు అన్నాడు. గుజరాత్ వాళ్ళు మా నదులు దనకపోలే, గుజరాత్ వాళ్ళు మా ఉద్యోగాలు ఎత్తకపోలే, గుజరాత్ వాళ్ళు మా నిధులు మళ్లించకపోలే. దానికి దీనికి పొంతనం లేదు, దానికి దీనికి పోలికన లేదు. ఇవాళ ఆయన వచ్చి తెలంగాణ ఎవరిది అని చర్చ చేయడం ఏమి? ఎప్పుడో నిజాం కాలంలోనే చెప్పిండు దాశరథి తెలంగాణ ఎవరిదో. ఎవరికి తెలంగాణ అంటే దాశరథి చెప్పిండు. ప్రాణములొడ్డి ఘోర గహనాటములను పడగొట్టి మంచి మాగాణములను సృజించి ఎముకలను సిజేసి భోషాణములను స్వర్ణము నింపిన రైతుదే తెలంగాణము రైతుదే అన్నాడు దాశరథి. అప్పుడే చెప్పిండు జవాబు. ఎవరిది తెలంగాణ? ఈ భూమిని చదును చేసి సస్యశ్యామలను చేసి పంటలు పండే భూములుగా మార్చి, మాగాణులుగా మార్చి, తరి భూములుగా మార్చి అన్నం పెట్టినటువంటి వాళ్ళు వాళ్ళదే. ఆయన ఇక్బాల్ కవితతో ప్రేరణ పొందాడు. ఏ పొలము నిరుపేదకియదో తిండి, ఆ పొలమున గల పంటను కాల్చేయండి అని ఇక్బాల్ రాసిన కవిత దాశరథికి ప్రేరణ అయింది. కనుకనైనా ఇది దేశం అంటే మట్టి కాదు మనుషులది అని గురజాడంటే తెలంగాణ రైతులది అని చెప్పాడు. సుద్దాల హనుమంత్ అదేమంటన్నాడు, ఒక్కరోజు కూడా ఒక్క నిమిషం సేపు దుక్కి దున్ననట్టి దున్నపోతువు నీకు దిక్కు తెలియని భూములు ఎక్కడివి అని అడుగుతాడు. ఎవడు దున్నిండో వాడిది తెలంగాణ అని చెప్పాడు.
కనుక ఇవాళ కూడా కోన్ కిస్కా వచ్చి ఎవరి తెలంగాణ అని అంటే మీడియా యుగం కనుక చర్చ ఎక్కువ అవుతున్నది. మరీ అర్భకుడు అనుకోండి, ఇంకో అర్భకుడు తెలంగాణ అనేది డిక్షనరీలో లేదు అంటాడు. నిజానికి ఇప్పుడు తెలుగు భాష ప్రాచీనమైనది అని చూపించడానికి జినవల్లభుడి శాసనమే ఆధారమైంది. తెలంగాణలో ఉన్న జినవల్లభుడి శాసనం ఎప్పుడో 9వ శతాబ్దంలోనిది, అది ఆధారమైంది. మన తెలంగాణ శాసనం తీసుకుపోయి చూపిస్తే అవును తెలుగు భాష ప్రాచీనమైందని ప్రాచీన హోదా ఇచ్చారు. మన తెలంగాణము తెలుగు మాగాణము పలుకులమ్మయద పంచిన భాషా పీయూషము. మన తెలంగాణము తెలుగు మాగాణము పలుకులమ్మయద పంచిన భాషా పీయూషము. చరితకు తొలి తెలుగంధము జినవల్లభు కందము పంపకవిలో ప్రతిఫలించే తెలుగన్నడ బంధవు. నన్నయ కన్నా మున్నే ఉన్నది చట చందము. నన్నయ భారతం రాయకముందే ఛంద శాస్త్రం పుట్టింది తెలంగాణలో. నన్నయ కన్నా మున్నే ఉన్నది చట చందము. మల్లియ రేచన చల్లిన మరుమల్లెల గంధము. మన తెలంగాణము తెలుగు మాగాణము. వివిధ సాహితీకృతులకు తొలి ఆకృతి తెలంగాణం. విభిన్న ప్రక్రియలెన్నో విరబూసిన ఉద్యానం. అవతరించే నిచట ఆది అలంకార గ్రంథము. రంగలనే పుట్టింది కదా. అవతరించే నిచట ఆది అలంకార గ్రంథము. లోకరీతి నెరిగించి నీతి దెల్పు శతకము. బసవా బసవా వృషాధిప. జాతికి చేతనమిచ్చిన దేశి ద్విపద గానము. నృత్యగాన సమ్మోహన యక్షగాన రూపము. ప్రజల నోటి పలుకులొలుకు అచ్చ తెలుగు కావ్యము. సమాజ జీవన సారము తొలి సాంఘిక చరితము. మన తెలంగాణము తెలుగు మాగాణము పలుకులమ్మయద పంచిన భాషా పీయూషము. మన తెలంగాణము తెలుగు మాగాణము. ఇవాళ ఆయన ఎవరో వచ్చి డిక్షనరీలో లేదు అని, కానీ మనం ఇప్పుడు చరిత్ర శాసనాలు వెతికి ఎప్పటి నుంచి తెలంగాణ ఉంది. ఆయన పేరులోనే బక్క అని ఉన్నది. ఆయన భౌతికంగా బక్కగా ఉన్నాడో లేడో కానీ మానసికంగా చాలా బక్కగా ఉన్నాడు. ఆయనకు తెలంగాణ ఆత్మగౌరవం అనే పౌష్టికాహారం అందలేదు. పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నాడు ఆయన. కనుకనే ఆ పరాయి గడ్డ మీద ఆ పాలకుల ముందు అంత ఆత్మగౌరవ శూన్యంతో నేను ఒక గొప్ప జాతి పుత్రుణ్ణని గర్వించు అని రాశారు అనుముల కృష్ణమూర్తి గారు. నేను ఒక మహాద్భుతమైన ఒక గొప్ప వారసత్వం కలిగిన వాడినని ఆ అస్మిత కలిగి ఉండు, ఆ స్వాతిశయం కలిగి ఉండు అని అద్భుతమైన పద్యాలు రాశారు ఆయన. అది శిరస్సులను ఉత్తరించిన అలుగు నేనే పులుగు నేనే అని చెప్పి దాశరథి రాసినాడు. కనుము మన దగద్ధగద్దీపికాతత చళుక్య ప్రభాధునులు నా కనులలో కనుము కనుము. రమణీయ కాకతి రాజ్య ఘంటా ఘణంఘణలు నా గళములో వినుము వినుము అని దాశరథి లాంటి వాళ్ళు ఎంత అద్భుతంగా అసలు ఆ తెలంగాణ తల్లిని జైల్లో దర్శించి రాసినాడు కదా. నా తెలంగాణలేమ సౌందర్య సీమ, నా తెలంగాణ జాన కోటి రత్నాల వీణ నేను తీగలను తెంపి అగ్నిలో దింపినావు. ఎల్లోరా గుహలందున పల్లవించి, ఎల్లోరా గుహలు కూడా తెలంగాణలో భాగం. శిల్పి ఉలిబుక్కులో వికసించినట్టి నా తెలంగాణ లేమ సౌందర్య సీమ అని చెప్పినాడు ఆయన. మన 3 కోటుల దేవతామూర్తులందు 1 కోటి మంది నివసించడి హాటకావని భూమి అన్నాడు. 3 కోట్ల దేవతల్లో 1 కోటి మంది తెలంగాణలో ఉన్నారన్నాడు. ఆనాటి జనాభా 1 కోటి, ప్రతి మనిషి దేవుడే అన్నాడు దాశరథి. 1 కోటి మంది నివసించడి హాటకావని భూమి అని అంత గర్వంగా ప్రకటించిన వాళ్ళ వారసత్వం. సారింతము చెప్పినట్టు ఇక్కడ కవి సమ్మేళనం జరపొద్దని కాలబెడితే ఓ పరాధీన మానవ, ఓ పరాని దాస్యము విదల్పలేని శాంతము మాని తలుపులను ముష్టిబంధాన కలచివేచి తొచ్చుకొని పొమ్ము స్వాతంత్ర సురపురమ్ము అన్నాడు ఆయన.
ఒక గుద్దు గుద్ది ఆ తలుపులు విరగొట్టి స్వాతంత్ర సురపురంలోకి వెళ్ళిపోండి అని చెప్పినాడు ఆయన. ఆయన పొట్టివాడు, ఆయనత పొట్టిగా ఉన్న ఆయన వచ్చి ఆ కాలుతున్న ఆ పందిళ్ళ వేడి అరికాలకు దాకుతున్నది బూడిద కుప్పల మీద చదివాడు ఆయన. రాళ్ళు విసురుతున్నారు వాళ్ళు. పూలనుకోరా అన్నాడట సురవర ప్రతాప్ రెడ్డి. చదువు అన్నాడు. చదివిన తర్వాత సింహగర్జన చేసినావురా అని కాగలించుకున్నాడు. తీసుకుపోయి జైల్లో బారేస్తే, కొడుతుంటే జ్వరం వస్తే వైద్యుడిని రమ్మంటే రాలే. దవాలే దేవో అంటే దువా మాంగో అల్లాసే దవా నైదైతే అన్నాడు. శివుడి మీద అద్భుతమైన పద్యాలు చెప్పాడు. కుడిహస్తమ్మున శూలమెత్తెదవు, దిక్కుల్ పిండిగా ఢక్కచప్పుడు గావింతు వేరొక్క హస్తమ్మున అని ఏమంటాడంటే, శిరః కోకారి పిడుగుల్ పిల్లలు పెట్టుకున్నవి వీని ఢక్కలో అంటాడు. శివుడి ఢక్కా నాదంలోనట పిడుగులు వచ్చి పిల్లలు పెట్టుకున్నాయట. అది దాశరథి ఊహ, అది దాశరథి ఊహాశాలిత. అటువంటి మహత్తరమైనటువంటి కవిత్వానికి వాళ్ళు తెలంగాణను ఉపాసించినారు. ఆయన కవిత్వం అంతా చదువుతూ ఉంటే తెలంగాణను ఉపాసించినాడు ఆయన. నేను నిన్న ఆంధ్రప్రశస్తి అని ఇంత దొడ్డ పుస్తకం ఉన్నది. దాంట్లో విశ్వనాథ్ సత్యనారాయణ నుంచి మొదలుకొని అనేక మంది కవులు తెలుగు గురించి రాసినటువంటి కవిత్వం అంతా ఉన్నది. ఇంత దొడ్డ పుస్తకం. తెలుగు నాగరికత గురించి ఉంది, తెలుగు సాహిత్యం గురించి ఉంది, తెలుగు భౌతిక ప్రదేశాల గురించి ఉంది, తెలుగు నదుల గురించి, ప్రాచీన కాలం నుంచి ఏమేమి వచ్చినాయి మొత్తం సంకలనం చేశారు. నేను మొత్తం చదువుతూ వచ్చిన ఏ ఒక్క ఆంధ్ర కవి కూడా తెలంగాణ ప్రాంత భూములను ప్రస్తావించలేదు, వరంగల్ని ప్రస్తావించలేదు. ఎక్కువ మంది ఎవరో అక్కడక్కడ ఒక్కరొక్కరు అట్లా. మళ్ళీ వరంగల్ ఎవరితో దానిలో విన్నామంటే అది మళ్ళీ ఒక దేవులపల్లి రామాంజారావు గారి కవిత్వంలో విన్నాం, మళ్ళీ ఒక దాశరథిలోనే మన వాళ్లే తప్ప. ఇయ్యది కాకతీయులొకప్పుడు కర్రకునెత్తుట కత్తి కడగు చోటు, ఇయ్యది కాకతీయులొకప్పుడు కర్రకునెత్తుట కత్తి కడగు చోటు, కాబోలు నీ ద్వార కళ్యాణ వేదిక అలికి ముగ్గులు పెట్టే తెలుగు పడచ్చు, కాబోలు నీ జీర్ణ కమనీయ సౌధాన సుకుమార శిల్పములు సొంపులొలికే, కాబోలు నీ వీధి కాపురం బొనరించే పైడి మేడలలోన భాగ్యలక్ష్మి అని రామాంజరావు గారు రాసినారు. మన వాళ్లే చేసినారు తప్ప తెలంగాణ గానం ఏ రోజు వాళ్ళ గొంతులలో తెలంగాణ పట్ల ప్రేమ. పైగా ఇంకొక అతను కవిత రాశాడు, పేదవోయిన తెలంగాణ పెంపు వహించిన ఆంధ్ర అని రాశాడు ఆయన. ఎంత న్యూనభావం ఉందో అంటే, పేదవోయిన తెలంగాణ అన్నట పెంపు వహించిన ఆంధ్ర కలిసి ఉండాలన్నట. అందుకే మన సార్ రాశాడు, అందుకే నువ్వు కలిసి ఉండు ఆయన, మన కలిసి ఉండు అంటావు ఇద్దరికి, మన ఉప్పేసి పొత్తుగూడిన అయ్యలారా, ఉప్పేసి పొత్తేసిన అయ్యలారా, మాది కన్నీటి ఉప్పు మీది సముద్రం ఉప్పు అన్నాడు సార్. ఇది మన మధ్య ఉన్న తేడా అని చెప్పి ఇది కుదిరేది కాదు అని చెప్పినాడు. ఇవాళ కూడా మళ్ళీ ఏదో పద్ధతిలో, ఎందుకంటే ఇది 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 రత్నభూమి, ఇది వట్టిగానే ఎవడు రాడు కదా. వెంకన్న అన్నాడు, కాటను కట్టున్నదని కాలరెగిరి వేస్తున్నావు, విశాఖుక్కు నాదేనని మజాకేమో చేస్తున్నావు, ఏమీ లేని వాళ్ళమని ఎక్కిరించ చూస్తున్నావు, ఏమీ లేని వాళ్ళమే మరి ఏం బీక వచ్చినావు అన్నాడు. ఏమి లేని దగ్గరికి ఎవడు రాడు కదా. ఎందుకు వచ్చాడు భారతదేశానికి బ్రిటిష్ వాడు? కనుక ఇవాళకి ఈ దండయాత్రల వెనక ఉన్నది అదే. ఎందుకంటే ఇది బంగారు పిచ్చుక. హైదరాబాద్ కావాలి. కొండారెడ్డి బుర్జు మీద జెండా ఎగిరేస్తుంటే గుండె జారినట్టుంది చంద్రబాబు నాయుడుకి. హైదరాబాద్లో ఎగిరేసినట్టు లేదు ఆయనకు. అయ్యో గిదా నా రాష్ట్రం గిట్లనా అని. అందుకని వాళ్ళు ఎప్పుడు కూడా తెలంగాణ అంటే మనకు అస్తిత్వం, వాళ్ళకి ఆస్తి, వాళ్ళకి ఆస్తి మనకు అస్తిత్వం. వాళ్ళకి హైదరాబాద్లో పాత బస్తీ వద్దు, వాళ్ళకు వారాసి కూడా వద్దు, వాళ్ళకు సీతారాంబాగ్ వద్దు, వాళ్ళకు మాదాపూర్లు కావాలి, గచ్చిబౌలీలు కావాలి, హైటెక్ సిటీలు కావాలి, కొండాపూర్లు కావాలి, ఓఆర్ఆర్ కావాలి, RRRలు ఇవన్నీ కావాలి. దానికోసం మాత్రమే వచ్చి వాలుతున్నారు. ఇంకా దీని మీద ఆధిపత్యాన్ని సాధించాలనే ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు దాంతోపాటు ఇంకొక సవాల్ ఉంది, ఇది చెప్పి నేను ముగిస్తా. తెలంగాణ సహజీవన సామరస్య విలువలకు పెట్టింది పేరు. చారుమినారులో పావురము నీ గుండెల నిండా గావురము. తల్లి హైదరాబాద్, చారుమినారులో పావురము నీ గుండెల నిండా గావురము, నువ్వు నెత్తురు చిందిన నందనము, నువ్వు నెత్తురు చిందిన నందనము,
నీకు చెమట పూలతో వందనము హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్ 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 షహర్ హమారా హైదరాబాద్. గోల్కొండల కొడితే చప్పట్లు అవి చెప్పును ఎన్నో ముచ్చట్లు. గోల్కొండల కొడితే చప్పట్లు అవి చెప్పును ఎన్నో ముచ్చట్లు. కులీ కుతుబ్ షా ఫర్మానా కులీ కుతుబ్ షా ఫర్మానా భాగమతికి దిల్ నజరానా. హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్ 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 ప్యార్ కా నగ్మా హైదరాబాద్. మూసీ నదిపై వెన్నెలవు జలతారు ముసుగులో వన్నెలవు. మూసీ నదిపై వెన్నెలవు జలతారు ముసుగులో వన్నెలవు. అసోయి ధూలా ఆటలవు అసోయి ధూలా ఆటలవు ఆ ఫకీరు సూఫీ పాటలవు. హైదరాబాద్ హైదరాబాద్ షహర్ హమారా హైదరాబాద్ 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 ప్యారా ప్యారా హైదరాబాద్. తాళం తప్పెట నాదాలు పోతరాజుల కొరడాలు. తాళం తప్పెట నాదాలు పోతరాజుల కొరడాలు. తీన్మార్దరువుల గానాలు తీన్మార్దరువుల గానాలు మాంకాలమ్మకు బోనాలు. హైదరాబాద్ హైదరాబాద్ షహర్ హమారా హైదరాబాద్. మల్లేష్ మస్తాన్ భాయి భాయి మల్లేష్ మస్తాన్ భాయి భాయి एक में दो पिया ईरानी चाय. मल्लेश मस्तान भाई भाई एक में दो पिया ईरानी चाय. तेलंगाना वालों का पसीना है तेलंगाना वालों का पसीना है. हैदराबाद एक हसीना है. हैदराबाद हैदराबाद शहर हमारा हैदराबाद. जान हमारा हैदराबाद पहचान हमारा हैदराबाद. मीठा मीठा हैदराबाद शान हमारा हैदराबाद पहचान हमारा हैदराबाद. मल्लेश मस्तान भाई भाई एक में दो पिया ईरानी चाय. ఇద్దరు ఆల్ఫా హోటల్లో ఛాయ్ తాగి ఆటోలు వేసుకొని పోతారు కష్టపడేటందుకు. ఆ ఇద్దరి నెత్తురు కళ్ళ చూసే కుట్ర జరుగుతున్నది. తెలంగాణలో చాలా నెత్తురు వారింది, ఇప్పుడిప్పుడే నీళ్లు వారుతున్నాయని అనుకుంటే మళ్ళా నెత్తుర్లు వారిచ్చే కుట్రలే సాగుతున్నాయి. ఇచ్చట తెలుగు వాణి ఇచ్చట ఉర్దూ బాణి కలిసిపోయినవి మణి ప్రవాళమట్లు అంటాడు నారాయణ రెడ్డి. ఒక తలపై రూమీ టోపీ ఒక తలపై గాంధీ టోపీ. క్యా భాయ్ అని అంటాడొకడు ఏమో అని అంటాడొకడు. ఈ భాయిచారాను ఈ కలిసిమెలిసి బతికే ఇది హైదరాబాదు ఇది హైదరాబాదు ఇది భిన్న సంస్కృతులు ఎదిగిపూచిన పాదు అన్నాడు. ఇట్లా అనేక పూలు పూచేటువంటి ఈ హైదరాబాద్ మనం సకల జనుల సమ్మె చేసినాం. ఒక్కొక్క మతం సమ్మె చేయలే. ఆ మతం సమ్మె ఈ మతం సమ్మె ఈ కులం సమ్మె సకల జనుల సమ్మె. ఈ సకల జనుల తత్వాన్ని కాపాడవలసి ఉంది. సకల జనభావాన్ని సమిష్టి భావాన్ని కాపాడవలసి ఉంది. అన్ని వర్గాలను విశ్వాసంలోకి తీసుకొని పోతేనే తెలంగాణ అభివృద్ధి పథంలో ముందటికి పోతుంది. ఏ ఒక్కరిని విస్మరించినా ఏ ఒక్కరి మీద వివక్ష చూపించినా ఏ ఒక్కరిని మార్జినలైజ్ చేసినా ఇది మళ్ళా సంక్షోభం పాలవుతుంది. మళ్ళా ఒక దగ్ధకాండ మొదలవుతుంది. మళ్ళీ ఒక హింసాకాండ. మస్తు అనుభవించినాం, మస్తు రక్తం కార్చినాం. ఇప్పుడన్నా కొంచెం శాంతితోని బువ్వ గురించి ఆలోచిద్దాం, నీళ్ళ గురించి ఆలోచిద్దాం, మన పిల్లగాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు మనల్ని మళ్ళా ఒక హింసా రిరింసలోకి తోసేటువంటి కుట్రల పట్ల కవులు, అందులో ఓరుగల్లు కవులు అనిశెట్టి రజితక్క పేరు పెట్టుకున్నాం ఈ హాలుకు. ఈ తెలంగాణ కోసం తను ఎంత పరితపించింది, ఎక్కడ సభ ఉన్నా ఉడికొచ్చేది, ఎంతో ఆర్తితోని కవిత్వం చదివేది, పుస్తకాలు వేసేది, అటు మహిళా రచయిత్రులను ఒక్కటి చేసింది, తిరిగింది. ఇటువంటి గుణం తెలంగాణ కవులకు తప్ప అనిశెట్టి రచయితలు ఇక్కడనే పుడతారు, ఇంకో దగ్గర పుట్టరు. ఇంత నిష్కామ కర్మ చేసేవాళ్ళు ఇక్కడనే పుడతారు, ఇంత డిటాచ్డ్గా ఉండేవాళ్ళు. ఆళ్వార్ స్వామి కూడా ప్రసిద్ధి పరాంగుముఖత అంటారు, కీర్తి పట్ల విముఖులు.
కీర్తి పట్ల విముఖులై ఉండడం. కాళోజీ కూడా అంతే కదా. ఆయన అంత ఒక నిరాడంబరంగా సొంత ఆస్తిలు, ఆయన అంగడి సంబంధాలు వద్దు, సంగడి సంబంధాలు కావాలి. సంగడి సంబంధాల సంస్కృతి తెలంగాణ, దాన్ని కాపాడడమే కవుల విధి. నమస్కారం.